హాయ్ ఎవ్రీవన్. రాంబాబు అన్న డైరీ ఫామ్ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ వర్షాకాలంలో గేదెల ధరలు ఎట్లున్నాయి, రేట్లు పెరిగినాయా తగ్గినాయా అనేసి మొత్తం వివరాలు అడుగుదాము. ఎన్ని ఈత గేదెలు ఉన్నాయని చెప్పేసి, పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి, నిండి సోడి గేదెలు ఎన్ని ఉన్నాయి అన్న, ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్న. నమస్తే అన్న, రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రా గేదెలు ఉన్నాయండి. తక్కువ రేటు ఎంత అంటే 90,000 కానిచ్చి 1,30,000 దాకా ఉన్నాయండి. ఇప్పుడు తగ్గేయండి ఎండాకాలం గురించి. ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మీకు 2 గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్దండి. అయినా పైన 3 కానిచ్చి పైన తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తామండి. 3 తీసుకున్నా ఫ్రీగా ఇస్తామండి. మీకు పాలు ఇస్తానికి వస్తే 2 పూట్ల 3 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. మీకు మా దగ్గర 12 లీటర్ల కానించి 18 లీటర్ల కానించి 20 లీటర్లు ఇచ్చే బర్రెలు ఉంటాయండి. మా దగ్గర అన్ని విధాలుగా చూసుకొని ఇక్కడ తీసుకెళ్ళచ్చండి. ఇక్కడే రూమ్ ఫెసిలిటీ గట్రా ఉందండి. 2 పూట్ల 3 పూట్ల చూసుకొని మీరు తోకెళ్ళొచ్చండి. మా షెడ్లో అయితేనే పాకలో అయితేనే ఇప్పుడు 40-50 గేదెలు ఇప్పుడు చేల్చుకుంటాయండి. ఈయన్ని అయితే 20 ఉంటాయండి. చూడి అయితే 30-40 ఉంటాయండి. మీకు అన్ని విధాలుగా చూసుకొని తూకెళ్ళొచ్చండి. ఎట్లా అంటే నీకు అమౌంట్ ఇస్తేనే పాలు చూపిస్తారని అట్లా ఏం లేదు, 100 రూపాయలు భజన ఇచ్చి అమౌంట్ మామూలుగా మీకు 2 పూట్ల పాలు చూసుకొని మీకు అన్ని విధాలుగా నచ్చాక నీకు డబ్బులు ఇచ్చి తూకెళ్ళొచ్చండి. అంటే ఎట్లా రాజమండ్రి రెండో అయితే పేయండి. నిన్న ఇదిగోండి దూడ పేదోడ పేదోడ నిన్న పురుగులు. ఇంకా నీకు 1 లీటర్ పెరిగితే 8 లీటర్లకి అవుతుందండి. ఎంత పడుతుంది అనేది రేటు? 1,00,000 రూపాయలు పడుతుంది. 1,00,000 రూపాయలు పడుతుంది. 1,00,000 రూపాయలు. బెటర్ లేకపోతే దూడలు పెంచుకుంటే మంచి అండి. మీకు దూడలు మామూలుగా సంవత్సరం పెంచుకుంటే అది 1,20,000 1,30,000 వస్తాయండి. దూడలు పెంచుకుంటేనే మనకు మిగులుతుందండి. దూడలు పెంచుకోకపోతే మన పాలు మీద చేయాలంటే ఇది అవుతుంది కదండి. దూడలు పెంచుకుంటే మనకు ఆ దూడ అంతా సంవత్సరం 2 సంవత్సరాల్లో మీ దూడ అంతా మిగిలిపోయి డబ్బు 2 రెట్లు వస్తుందండి. చెప్పండి. ఇది బన్నీ అన్నది. ఇది పాలు అయితే ఇది గట ఇది 14 లీటర్లు. ఎంత పడుతుంది రేట్? ఇది అయితే 90,000 పడతాయి. 90,000 పడుతుంది. 90,000 పడతాయి. స్టార్టింగ్ రేట్ ఇదేనండి. స్టార్టింగ్ రేట్ ఇదేనండి. బన్నీ అండి. 90,000 పడతాయి. ఓకే. ఇది ముర్రా అండి. జబ్బరపాడి క్యాసింగ్ అండి. ఇది ముర్రా అండి. ఇది 1 నెల పడుతుందండి అన్నకి. ఇది చెప్పండి. నెక్స్ట్ ఈ గేదె గురించి చెప్పండి. ఇదైతే ముర్రా అండి బన్నీ కలిసి ఉందండి. ఇది 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అవుతుంది. ఇప్పుడైతే 7-8 గడుస్తుందండి. పాలన దానా గడ పెడుతుంటే 7-8 గడుస్తుందండి. రేట్ ఎంత పడుతుంది? రేట్ అయితే 1,20,000 పడుతుందండి. 1,20,000 పడుతుంది. 1,20,000 పడుతుంది. ఇక 8 లీటర్ల కాంతి లెటర్ రాసేస్తాను దీని గురించి. ఇప్పుడు ఎన్ని పూట్ల పాలు చూసుకోవచ్చు అన్న? ఇక్కడ 2 పూటలు 3 పూటలు చూసుకోవచ్చండి. మీకు ఏ ఇబ్బంది లేదండి. నాకు రూమ్ ఫెసిలిటీ ఉంది. భోజనం గానీ ఫుడ్ గానీ అన్ని మేము అరేంజ్ చేస్తాం. మీకు అన్ని విధాలుగా చూసి అన్ని చూసుకొని తోకెళ్ళొచ్చండి. వాళ్ళే చూసుకోవచ్చు అన్న పాలు? అంటే పాలు ఆడే తీసుకొచ్చండి. ఎవరు తీసుకున్నా ఈ ముర్రా గేదెలండి. ఎవరు చూసుకున్నా కాలు మెత్తం గానీ కప్తం గానీ ఉండదండి. కింద పేట తీసుకొచ్చు. అసలు ఆడవాళ్ళు కానీ కుర్రోళ్ళు కానీ సంటి పిల్లలు కానీ తీసుకొచ్చండి. అంటే వాళ్ళే చూసుకుంటే ఏంటంటే ఏదంటే పాలనరం ఉందా, ఒక అవగాహన, అంటే రొమ్మ గట్టిగా ఉందా లూజ్గా ఉందా అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఎవరు తీసుకున్నా కాలన్నా మెదపండి. ఈ ముర్రా గేదెలు కాబట్టి పేట వేసుకొని తీసుకొచ్చి ఒబ్బడి కానీ ఎవరు తీసుకున్నా మీకు ఇబ్బంది పెట్టమండి. ఓకే. నెక్స్ట్ ఇది చెప్పండి. ఈనింది అనేది ఇది ఏనిందండి. ఇదైతే ఇదేనండి 10 ఇచ్చేది. ఇదైతే ముర్రా బన్నీ కలిపి ఉందండి. ఇదైతే 8 ఇస్తుందండి. ఎన్ని రోజులు అయిందండి? ఇది 5-6 రోజులు అవుతుందండి. 5-6 రోజులు వారం అవుతుందండి. వారం అవుతుందండి. ఇది 8 ఇస్తుందండి. మీకు దానా గడ పెట్టుకుంటే అన్ని చేసుకుంటే 10 గట అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చా? 8 లీటర్లు 8 లీటర్లు పిండుకొచ్చండి. 2 పూటలు పిండుకొచ్చండి. 8 ఎంత పడుతుంది ఇది రేటు? ఇదైతే 1,40,000 పడుతుందండి. 1,40,000 పడుతుంది. నీకు 10 లీటర్లు గ్యారంటీ. ఓకే. అదే. నెక్స్ట్ ఇదన్నా. ఇది ఇప్పుడు తెల్లరగట్ల ఏనిందండి. ఈరోజు మార్నింగ్ మార్నింగ్ ఏనిందండి. దూడ దున్నపిల్ల. దున్నపిల్ల మార్నింగ్ ఏనింది.
ఎన్ని వచ్చు అన్న ఎక్స్పెక్టేషన్ ఇది పాలు? ఇదైతే ఇప్పుడు పొద్దున్న తీసామంటే ఒక 6 లీటర్లు ఇచ్చిందండి. ఓకే. మీకు ఒళ్ళు ఆరేకొందు 7-8 అవుతుందండి. ఓకే. సో చూసుకోవచ్చు అన్న. ఇక్కడ మీరు ఫీడింగ్ ఏం పెడతారన్న? వీటికి ఏ ఫీడింగ్ పెట్టుకుంటే ఎక్కువ పాలు ఇస్తాయన్న? ఫీడింగ్ మామూలుగా మనం ఉర్రగడ్డి మనం పచ్చగడ్డి వేస్తామండి. ఫీడింగ్ మనం మామూలుగా సూపర్ నైపు కానీ మామూలుగా ఉట్టిగడ్డి అని పచ్చగడ్డి అని ఏది పడితే అది తింటాయండి. మీకు 2 పూట్ల దానా మీకు 2-3 రకాలు వేసుకొని దానా పెట్టుకుంటే మీకు మా దగ్గర మీద మీకు 2 లీటర్లు 3 లీటర్లు ఎగట్టిస్తాయండి. అయితే ఫీడింగ్ మంచిగా పెట్టుకుంటే ఫీడింగ్ మంచిగా అంటే మాకు సేల్స్ అయిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు సేల్స్ అయిపోతాయి కానీ అయిపోతాయి కాబట్టి మేము దానాలు గేనాలు పెట్టిన దాకా ఉండమండి. ఇవి ఎవరో వచ్చి తీసిపోతుంటారండి. ఇక రైతు వచ్చాడండి పొద్దున్న 4 బర్రెలు వేసిపోడండి. అలా ఎవరో వేసిపోతుంటారు, తీసుకొచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారండి. ఎంత రేట్లో పోయినాయి అన్న? రేట్లు అయితే మీకు 90,000 కాడి నుంచి 130 దాకా ఉందండి. ఇప్పుడు రేట్లు తగ్గాయండి వర్షాకాలం కాబట్టి. పోయినాయి అన్నారు కదా, అవి ఏ రేట్లో? అవి అయితే 90,000 కోటి వెళ్ళిందన్న, ₹1,00,000 కోటి వెళ్ళింది, 1,10,000 కోటి వెళ్ళింది. అలా మొత్తం 4 తీసుకున్నారా? ఇలా మీ దగ్గర ఈ దూడలు ఉన్నాయి? మన దగ్గర పట్లు గట్ట ఉంటాయండి. మంచి ముర్ర పట్లు, ఇట్లా పట్ల గట్ట ఉంటాయి. ముర్ర పట్లు ఈ మామూలుగా వాటి రేట్లు ఒకవేళ ఆ రేటు 1,30,000 1,40,000 తీసుకోలేకపోతే ఈ తగ్గించి ఉంటాయన్న 40,000 కానించి. వయసు ఎంత ఉంటుంది అనేది? ఈ వయసు అయితే 2 సంవత్సరాలు అండి. 2.5 సంవత్సరాల దాకా? 2 సంవత్సరాల దాకా 3 సంవత్సరాల దాకా ఉంటాయండి మన పడతోళ్ళు. మీకు అవి తీసుకెళ్ళినప్పుడు ఈ గడి ఇప్పుడు రైతులు వస్తున్నారండి. ఇప్పుడు 3 గేదెలు 2 గేదెలు తీసుకుంటే 2 పేదోళ్ళని తీసుకుని వెళ్తున్నారండి. బీడి మంచిదని. ఈ పెట్టలో గట మన దగ్గర 50-60 పట్లు ఉంటాయండి. ఎప్పుడు రేట్ ఎంత ఉంటాయన్న? రేటు చిన్నవి అయితే 15,000 కానించి 20,000 కానించి 25,000 కానించి 50,000 దాకా ఉంటాయండి. రేట్లు అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. వీళ్ళ తల్లి అయితే మీకు 8 9 10 గట్ట పిండియండి. దీని తల్లి అయితే 9 లీటర్లు పిండిందండి. ఇదైతే 8 పిండిందండి దీని తల్లి. దీని తల్లి మామూలు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. ఎన్ని రోజులకు వస్తుంది హీట్ కదా? మీరు చేతికొట్లో వచ్చేస్తండి. ఇది చేతికొట్లో వచ్చేస్తండి. ఇది ఒక 5-6 నెలల్లో ఇది వచ్చేస్తండి. ఈ కొట్టుమరికి వచ్చింది పేలండి. రెగ్యులర్ ఉంటాయి మీ దగ్గర దూడలు కూడా? రెగ్యులర్ దూడగాడు ఉంటాయండి. ఎప్పుడు 50-60 దూడలు ఉంటాయండి. క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటదండి. మేము ఏంటంటే 3 నెలలు 4 నెలలు చూడి తీసుకొచ్చేది వాటితో పాటు దూడలు తీసుకొస్తామండి. దూడ తీసుకొచ్చి ఆ దూడలు గట్ట పెంచి దూడ గట్ట వచ్చేస్తుందండి. ఈ వేళ ఎక్కువ అన్నది దూడ తీసుకుంటున్నారు. ఇవన్న పట్టుదోళ్ళు 50-60 ఎప్పుడు ఉంటాయండి. మీకు క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అండి. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల దూడలు ఉంటాయండి మా దగ్గర. ఏ దూడ వెళ్తాయి క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. మీకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాకు పోతుంది తయారు చేసి మాకు ఇచ్చినా మా పాములే తీసుకుంటాం. ఓకేనా? ఓకే, చూసుకోవచ్చు. రాంబాబు డైరీ ఫార్మ్ దగ్గర దూడలు గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసి చెక్ చేసుకునే రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.